నువ్వు పెళ్లి చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? అమ్మాయి అయితే చాలా మంది క్వాలిటీస్ క్వాలిటీస్ అదే కొద్దిగా అది సీక్రెట్. బాయ్ బెస్ట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఉన్నారు. బట్ తన బాయ్ బెస్టీ అంటే గర్ల్ బెస్టీ ఎలాగో బాయ్ బెస్టీ కూడా అలానే. ఓకే. లవర్తో ఉన్నట్టు అన్ని తనతో ఉండవు కదా, అందరా ఒకలానే ఉండరు కదా. లవ్ చేయి పర్లేదు, బెస్ట్ అయినా ముందు చంపే. లవ్ చేసుకో ఏదైనా పర్లేదు, బెస్ట్ అయినా చంపే ముందు చాలు. నాకు ఇప్పుడు జనరేషన్ బట్టి లవ్ మీద సిన్సియరిటీ లేదు, టైం పాస్ చేస్తున్నారు, అందుకే లవ్ మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. లవ్ అంటే వేస్ట్ అన్నా ఇంక అది, దాని గురించి మాట్లాడుకో అవసరం లేదు, ఇంకా వేస్ట్. ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ అన్న లవ్ మీద. ఇంకా ఈ రోజుల్లో అమ్మాయిలను చూసే బయట తిరుగుతున్నారు కదా, దాన్ని బట్టి చూసా ఇంకా ఏ అమ్మాయిని ఇష్టపడాలని లేదు నాకు. సిన్సియర్ లవ్ కి వాల్యూ ఉండలేదు. ఫ్యూచర్ లో పెళ్లి అయితే చేసుకునే అవకాశం లేదన్న. ఈ బాయ్ బెస్టీలు ఉన్నంత వరకు ఒక లవ్ కి వాల్యూ లేదు, ఒక అమ్మాయిని నమ్మడానికి లేదన్న. మెయిన్ క్వాలిటీస్ అంటే నా కోసం అలా ఉండాలి ఇలా ఉండాలి నేను ఒక్కలేదు, తనలా ఉండాలి. ఒకటి డిమాండ్ చేయకుండా నా నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే చాలు. ఓకే. అవతల వాళ్ళు ఎంతైతే ప్యూరిటీగా ఉంటారో నేను అంత ప్యూర్గా ఉండాలనుకుంటాను. ఆ థింకింగ్ మైండ్ ఇప్పుడైతే అబ్బాయిల దగ్గర లేదన్నా. ఫ్యూచర్ లో నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు దొరకరు, మనం ఎవరు దొరికినా అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా లవ్ లో ఉన్నంతసేపు గాలి తేలుతుంటే ఉంటది, వదిలేసిన తర్వాత భూమి మీద ఒక్కడిపోతాయి. అందంగా ఉండాలి, అలా ఎలా ఉండాలని కాదు, మంచిగా ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఫ్యామిలీ విషయం అయినా ఏ విషయం అయినా సరే అర్థం చేసుకొని బాగా ఇచ్చుకుంటే. ఎటువంటి క్వాలిటీస్ అవసరం లేదన్న. ఇంట్లో ఎవరు చూస్తే వాళ్ళని చేసుకుంటా. లవ్ మీద అయితే నమ్మకం లేదు. ఇంకా అమ్మాయితో తిరిగిన దాంతో ఇంక దేంతో తిరగలేదు, ఇంకా అది వదిలి వెళ్ళిపోయిన తర్వాత దేని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇంకా తాగేసి తిరిగేసి అంతే మనీ సంపాదించలేడు కదా, క్యారెక్టర్ ఉంటే డబ్బు సంపాదించాలి, మనం సెటిల్ అవ్వాలి అనేసి. ఎంత సోపు మీరు సెటిల్ అవ్వాలి, మాకు డబ్బు కావాలంటారు కానీ మీరు సంపాదించరా? చదువుకుని. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చండాలం దరిద్రం అనాసం. చండాలం దరిద్రం అనాసమా? ఎందుకని అలా? ఎందుకండి రోజులో లవ్. మీరు పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ హస్బెండ్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ ఏమొద్దు, మంచిగా చూసుకుంటే చాలు. దానికి మనీ అవసరం ఉంటది కదా, 20K అని 30K అని, అలా ఏ విధంగా ఎంత? చాలు. ఫ్యూచర్ లో మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి నుంచి ఎటువంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏ విధంగా ఉండాలి క్వాలిటీస్? నాకు ఫాదర్ లేరు, తన కూడా మా ఫాదర్ లా ఉంటే చాలు. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. చాలు. అంతేనా? థాంక్యూ. మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? క్యారెక్టర్ ఉంటేనే కదా మనీ నిలబడుతుంది. ఓకే, క్యారెక్టర్ ఉంటే చాలు. లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు, కాకపోతే లవ్ చేసిన అబ్బాయి ఒక అమ్మాయికి టైం కానీ అలాంటివి ఇస్తూ ఉండాలి, ఎప్పుడు మనీ అండ్ జాబ్ అలాంటివి ఉండకూడదు. మీ ఫ్యూచర్ హస్బెండ్ నుంచి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ అయితే ఏం లేదు, తను ఎంత అయితే అంత, కాకపోతే బాగా చూసుకుంటే చాలు. మీరు ఎవరినైనా లవ్ చేశారా? చేశాను. ఏ క్వాలిటీ చూసి ఇష్టపడ్డారు? అండ్ మన పాస్ట్ అవి అన్నీ తెలిసి కూడా తనకి నా మీద కేరింగ్ ఎక్కువ, అవన్నీ చూసి. తన నుంచి కూడా లవ్ ఉందా? వన్ సైడేనా? టూ సైడ్స్ లవ్ ఉంది. ఓకే, ఈ బాయ్ బెస్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి? బాయ్ బెస్టీ అనేది లవర్కి బాయ్కి పెద్ద అంటే చాలా డిఫరెన్స్ ఉంది. బెస్టీ అంటే బెస్టీ వరకే, మనకి ఇప్పుడు గర్ల్ బెస్టీ ఎలాగో బాయ్ బెస్టీ కూడా అంతే. గర్ల్ బెస్టీతో అన్ని అలా షేర్ చేసుకుంటామో బాయ్ బెస్టీతో కూడా అలా షేర్ చేసుకుంటాం. చాలా మంది అబ్బాయిలు బాధ ఏంటంటే మేము సిన్సియర్ గా లవ్ చేస్తున్నాం అన్న, కానీ వాళ్ళకి బాయ్ బెస్టీలు ఉన్నారు, దీని వల్ల మాకు బ్రేకప్లు అవుతున్నాయి అంటున్నారు. మీ లైఫ్ మీ లవ్ స్టోరీలో మీకు కూడా బాయ్ బెస్టీ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, బట్ తన బాయ్ బెస్టీ అంటే గర్ల్ బెస్టీ ఎలాగో బాయ్ బెస్టీ కూడా అలానే. లవర్తో ఉన్నట్టు అన్ని తనతో ఉండవు కదా, అందరా ఒకలానే ఉండరు కదా. బాయ్ బెస్టీ ఉంటే మీ లవర్ యాక్సెప్ట్ చేశాడా? చేశాడు. ఓకే, అతను ఎంత లిమిట్స్ లో ఉండాలో అంతవరకు ఉన్నాడు. అవును. అంతేనా? ఎస్. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? లేదనే బాబు, అమ్మాయిని లవ్ చేయకూడదనే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? ఎందుకే చాలా మందిని చూస్తున్నాం కదా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఇంకా అమ్మాయి మధ్యలో బెస్ట్ అయిన వాడు వస్తాడు. రీసెంట్గా బేబీ మూవీ వచ్చింది, దాంట్లో చూడలేదా? ఇద్దరు సరే, మళ్ళీ మూడో వాడు రెడీగా ఉన్నాడు అక్కడ. దేనికి? ఆడుకోవడం కొట్టడానికి మూడో వాడు. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా? చేసుకోవాలి, కానీ ఇక్కడ వాళ్ళని చేయకూడదు, పల్లెటూరు వాళ్ళని చేసుకోవాలి. చేసుకుంటే ఎందుకని అలాగా? ఎందుకని బాబు, ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కడికి లవర్లు ఉంటారు. లవర్లు ఉన్నా తెలియదు ఏముంది, లవర్లు ఉన్నాడు మధ్యలో బెస్ట్ అయినా ఉంటాడు, బెస్ట్ విత్ బెనిఫిట్స్. ఆడు ఎన్ని అనుభవించాడో మళ్ళీ దాని తర్వాత మనం అనుభవించాలండి, అవసరమా?
సో బెస్టీల వల్ల లవ్ చేయకూడదు అనుకుంటున్నావు. అంతే కదా మరి. అవునా? నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? లేదని అప్పుడు చాలా మంది ఉన్నారు. చెప్పు బ్రో, ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారు, యాక్సెప్ట్ చేయలేదండి. నీకేమనిపించింది ఆ క్షణంలో ప్రపోజ్ చేయగానే? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది, అమ్మ మనకు కూడా అమ్మాయిలు పడతారా అని అనిపించింది. మరి యాక్సెప్ట్ చేయాల్సిందిగా. ఎందుకనే ఒకవేళ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి గిఫ్ట్లు, దానికి టైం పాస్, దాన్ని తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి, బోల్డ్కి వచ్చి పెట్టాలి, తలకే పోటీ. అదే ఫ్రెండ్స్ ఉంటే బీరేసామా, కూర్చున్నామా, సిగరెట్ కలిసామా, పడుకున్నామా, అయిపోయింది. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా లవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? లవ్ చేయ పర్లేదు, బెస్ట్ అయినా ముందు చంపే. లవ్ చేసుకో, ఏదైనా పర్లేదు, బెస్ట్ అయినా చంపే ముందు చాలు. బెస్ట్ ఉంటే మాత్రం లవ్ చేయకండి అని చెప్తాం మీ ఫ్రెండ్స్ కి. అంతే కదండి, అలాగే కదా చెప్పాలి. అంతే కదా. థ్యాంక్ యూ. నేను ఒకరికి బెస్టీనే, నాకు తెలుస్తుంది కదా నేను ఏం చేస్తున్నాను. దానికి లవర్ లేడు కాబట్టి సరిపోయింది. లవర్ ఉంటే అది. ఇదంతా బేబీ మూవీ చూసిన తర్వాత వచ్చిన జ్ఞానోదయమా? చాలా. అంతే అంతే. చెప్పండి, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఇద్దరికి ఇష్టం ఉంటే, నాకు ఇప్పుడు జనరేషన్ బట్టి లవ్ మీద సిన్సియరిటీ లేదు, టైం పాస్ చేస్తున్నారు, అందుకే లవ్ మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఎటువంటి క్వాలిటీస్ ఉంటే ఒక అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఎవరైనా మీకు ప్రపోజ్ చేస్తారు అనుకోండి, మినిమం ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి మిమ్మల్ని లవ్ చేయాలంటే? నన్ను లవ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు నన్ను అనుమానించకూడదు, ఇష్టపడాలి, దేన్ని అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పకూడదు, కండిషన్స్ పెట్టకూడదు. అలా అయితే కండిషన్స్ పెట్టకపోతే లవ్ చేస్తారు. కండిషన్స్ అంటే పెట్టచ్చు, మరి దారుణంగా ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని అలా పెట్టకూడదు. ఫ్యూచర్లో మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి నుంచి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీనా, మేము హ్యాపీగా ఉండే అంత, అంటే ఎక్కువ కాకుండా, నేను ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మాకు పర్లేదు, నెక్స్ట్ ఏది ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ అయ్యేలా అంత. ఓకే, మీరు చెప్పండి, క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? క్యారెక్టర్. ఒక అబ్బాయి మీకు ఇలా ఉండాలి, అందంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలని అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. మీకు ఎలా ఉండాలి, మీరు ఎలా అయితే ఇష్టపడతారు ఒక అబ్బాయిని? అందంగా ఉండాలి, అలా ఎలా ఉండాలని కాదు, మంచిగా ఉండాలి, మంచి మనసు ఉండాలి, ఫ్యామిలీ ఇష్యూ అని ఏ విషయం అయినా సరే అర్థం చేసుకొని బాగా ఇస్తుంటే అందంగా ఉంటే ఓకే. ఓకేనా? మచ్చ 2.0, మచ్చ 2.0. సరే మచ్చ, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? Love is a big hole. My life full damage. I am also my love as is baby movie. As a related my story is copy కొట్టే డైరెక్టర్. బేబీ స్టోరీ నాదేనా? దుబ్బేసే డైరెక్టర్. నాకు ఫుల్ నమ్మకం ఉంది. కాలేజీలో నాకు 3 years ఇక్కడ చదివా, కాలతో మా ఊళ్ళో యాస్ట్ స్టోరీ నాదే. అది పిల్ల కూడా మానేసింది అనుకో. రెండో వాడు ఎక్కడ ఆడు అందులో మోసం చేస్తాడు, ఇందులో నన్ను కాపాడాడు బేబీలో, నా బేబీ స్టోరీలో. ఆడి పేరు చెప్పకూడదు. నీ లవ్ కి బ్రేకప్ కి బాయ్ బెస్టీ గారు కారణం. బాయ్ బెస్టీ గారు ఆడు మామూలుగా నచ్చాడు, ఈ బేబీలో బాయ్ బెస్టీ కాదు, ఉత్తనే వచ్చాడు, సరదాగా వచ్చి అలాగా. మనోడిది ఎలాగంటే గాలికి పోయి కొట్టడం కొద్దిగా తెలుసుకునే టైప్ మాట మనోడిది. బేబీలో ఒకడు కొండ ఎరుపప్ప, రెండోడు ఎరుపప్ప అయ్యాడు, నువ్వేంటి, నువ్వేమయ్యావు? నీకేమనిపించింది? నేను చెప్పాలంటే నేను 2 అవ్వలేదు, సేఫ్ అయ్యా. సరే తమ్ముడు, నువ్వు అర్థం చేసుకోవాలి సేఫ్ అంటే. ఫ్యూచర్ లో నువ్వు ఇంకొక అమ్మాయిని లవ్ చేసే ఉద్దేశం నీకు ఉందా? ఉంటాయి లేదు, చదవగింది నేను ఉన్నప్పుడల్లానే. ఈడితో తిరిగి 3 సంవత్సరాలు చదివాను, జాయిన్ అయ్యా కాలేజీలో నిజంగా ఉట్టుగా. ఈడు ఆడు ఆడు వీళ్ళందరూ ఆడిని చూడపెట్టానా, నా జీవితం నాశనం అయిపోవడానికి ఆడే కారణం. ఆడు అనుకుంటే ఆడు అమ్మ మూడు ఆడు నాకు క్రికెట్ రాదురా అన్న తీసుకెళ్లి గ్రౌండ్ లో నుంచోబెట్టాడు ఆడు. సరే తమ్ముడు, కానీ ఏదో రోజు గొప్ప IAS IPS కాకుండా ఏదో మంచి జాబ్ చేద్దాం. IAS IPS. సరే తమ్ముడు, ఫ్యూచర్ లో నువ్వు పెళ్లి చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? అమ్మాయి అయితే చాలా మంది క్వాలిటీస్ అదే కొద్దిగా అది సీక్రెట్.
ఓకే అంటే మనం పెద్ద పని చేసే టైప్ కాదు కాబట్టి అమ్మాయి పని చేసేది బెస్ట్. సరే అదే మొన్న వీడియోలో వచ్చింది కదా అమ్మాయి, ఆ అమ్మాయి నెంబర్. అదే నేను కష్టపడతాను, నన్ను చూసుకుంటే నేను చూసుకోవడం బాగా చూసుకుంటాను రా తల్లి. ఫైనల్ గా నువ్వు దెబ్బతిన్న సింహం కాబట్టి నువ్వు ఇంత జరిగిన తర్వాత నువ్వు లవ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? లవ్వే. మన మగాళ్ళ దరిద్రం ఏంటో తెలుసా, అది అక్కడ గొయ్యి ఉందని తెలిసిన అందులోకి దూరతాం. అలాగే అది లవ్ అని తెలిసిన అది మోసం చేస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఏదో అయ్యో మావాడు స్టార్టింగ్ లో నేను ఎవరిని చేయను అన్నాడు, ఇప్పుడు ఆడే తిరుగుతున్నాడు మమ్మల్ని వదిలేసి. కొందరు అమ్మాయిలు లక్షలు శాలరీ కావాలి 50K అని వాళ్ళ ఇష్టాల్లో వాళ్ళు చెప్తారు. నీకు అటువంటి ఎక్స్పెక్ట్ చేసే అమ్మాయి ఎవరన్నా నీకు వస్తే నువ్వేం చేస్తావు? బ్రేకప్ అనే లక్షలు సంపాదించాలి, దానికన్నా మంచిదని నేనే చేసుకుంటాను కదా. నువ్వు ఎంత సంపాదించినా కానీ నీ కెపాసిటీ బట్టి నువ్వు పోషించుకుంటావు అంతేనా? ఎస్. ఆటో అందుకే బేబీ నాదన్న, అందుకే స్టోరీ నాదా. సరే తమ్ముడు, యాజ్ ఇట్ ఈస్ బేబీలో ఉంది నీ స్టోరీ కూడాను. ఓకే, నువ్వు దాంట్లో మాత్రం దాంట్లో ఫైనల్ గా మూడోడు పెళ్లి చేసుకుంటాడు కదా, అది మాత్రం నువ్వు ఆవుకో. కాదు అది అమ్మాయి అదే మొన్న శాలరీ లేకపోయినా పర్లేదు, అబ్బాయి మంచిది చాలా, నేను మంచిగా. అదే అమ్మాయి రీల్ వస్తుంది కదా ఒక అమ్మాయిది, అమ్మాయి అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టినది పాప, ఎక్కడ ఉన్న అడ్రస్ పెట్టు. ఓకే, చూస్తే పెడతాది నీకు. లవ్ మీద ఒపీనియన్ అన్న, బాయ్ బెస్టీలు ఉన్నందు కానీ లవ్ కి వాల్యూ లేదన్న. బాయ్ బెస్టీలు ఉండకూడదు, బాయ్ బెస్టీలు అనేది ఉండకూడదు అన్న. వాళ్ళు ఉన్నంత వరకు లవ్ కి వాల్యూవే లేదు. ఎవరన్నా లవ్ చేసావా? నేనన్నా లవ్ చేశానన్న. సిన్సియర్ గానా, సింగిల్ గానా, వన్ సైడ్ టూ సైడ్? వన్ సైడ్ అన్న, ఎవరితో కూడా యాక్సెప్ట్ చేయలేదన్న. నిన్ను చేశారా? ఏంటన్నా నిన్ను చేశారా? నన్ను ఎవరు లవ్ చేయలేదన్నా, నేను లవ్ చేశాను. వాళ్ళని అడిగితే జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అంటున్నారు అంతే. నాకు తెలిసి వాళ్ళందరికీ బాయ్ బెస్టీలు ఉండి ఉంటారు, అందువల్ల నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా? ఫ్యూచర్ లో పెళ్లి అయితే చేసుకునే అవకాశం లేదన్న. ఈ బాయ్ బెస్టీలు ఉన్నంత వరకు ఒక లవ్ కి వాల్యూ లేదు, ఒక అమ్మాయిని నమ్మడానికి లేదన్న. మెయిన్ తప్పగా చేసుకోవాలి కదా, లేకపోతే సన్యాసిగానే ఉండిపోవాలన్నా. ఒకవేళ నీ పెళ్లి చేసుకోవాలి చెప్తే బాయ్ బెస్టీ లేని అమ్మాయిని చేసుకుంటాను తప్ప బాయ్ బెస్టీ ఉన్న అమ్మాయిని అయితే చేసుకోను నేను. ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? బాయ్ బెస్టీ లేకపోతే బాయ్ బెస్టీ లేకపోతే చాలన్న. అందం గిందం ఏం అవసరం లేదు వాటితో మనకి. అయినా ముందు బాయ్ బెస్టీ లేకపోతేనే సగం అమ్మాయి అందంగా ఉన్నట్టు. ఒక అమ్మాయికి నిజంగా దాన్ని ఏమంటారు, బాయ్ బెస్టీ లేకపోతే నిజంగా అమ్మాయి మాటలు రావట్లేదు. ఇప్పుడు బాయ్ బెస్టీల మీద రీసెంట్ గా బేబీ మూవీ కూడా వచ్చింది, అది చూసి ఇలాగా తయారయ్యేవా లేకపోతే నీకు ఫస్ట్ నుంచి అలా ఒపీనియన్? ఫస్ట్ నుంచి ఇంతే. ఇంకా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అనమాట బేబీ మూవీ. సో నువ్వు అమ్మాయిని ఇష్టపడాలంటే బాయ్ బెస్టీ లేకుండా కలర్ ఏదైనా పర్లేదు చేసుకుంటావు? ఎలాగన్నా చేసుకుంటాను, కానీ మెయిన్ బాయ్ బెస్టీ ఉండకూడదు అమ్మాయికి. థ్యాంక్ యూ తమ్ముడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు, నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చెప్పకూడదు. చేశాను. వన్ సైడ్ టూ సైడ్? టూ సైడ్. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరని బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ ఎన్నాళ్ళు అవుతుంది బ్రేకప్ అయ్యి? నా 10th క్లాస్ లో అవ్వను. నీ 10th క్లాస్ లో? ఓకే, 96? 96. ఓకే, మళ్ళీ లవ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉందన్న, చేస్తున్నావు. ఎవరా అమ్మాయి? తన పేరు అది పేరు చెప్పలేను. ఓకే, సీక్రెటా? సరే, ఎటువంటి క్వాలిటీ చూసి ఇష్టపడ్డా? మంచిదండి. అదన్న బాయ్ బెస్టీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట. లేరా ఫ్రెండ్స్ ఎవరు అంటే బెస్ట్ అంటే అందరికి ఏవే, అందరూ ఒకేలా ఉంటారు కదండి. తను మంచిది. ఓకే, మంచిదని లవ్ చేస్తున్నావు. ఫ్యూచర్ లో పెళ్లి అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నావు? రాజు చెప్పు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యు నాట్ ఇంట్రెస్టెడ్? ఓకే, ఎందుకని? అంటే మేము క్రిస్టియన్స్ బాగా, అందుకనేసి ఇలా లవ్ ఎక్స్పెక్ట్ చేయం, అంటే అటువైపు వెళ్దాం. ఓన్లీ దేవుడు చూపిస్తే ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాం. ఓకే, స్టడీ ముఖ్యం అంటావా? స్టడీ ముఖ్యం అంటే అది స్టడీ అని కాదు, మనకి దేవుడు ముఖ్యం. దేవుడు ముఖ్యం, అదే దేవుడు ముఖ్యం, తర్వాతే చదువు. ఓకే, బాగా చదువుకుని మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత దేవుడు ఏది ఇస్తే అది, అంతేనా? అంతే. మీ పేరు? దర్శిత. దర్శిత. ఓకే, పేరు చాలా తిరగట్లేదు, చెప్పలేకపోతున్నాను నేను కూడా. సరే చెప్పండి, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఎవరైనా ప్రపోజ్ చేశారు మీకు? చేశారు. చేస్తారు? ఎంతమంది అంటే చెప్పలేను. చేశారు. ఎవరైనా యాక్సెప్ట్ చేశారా? లేదు. ఓకే, ఫ్యూచర్ లో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకో.
ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చేసుకోవాలనుకో? మంచి జాబ్, వెల్ సెటిల్, ఫ్యామిలీకి నచ్చాలి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ అంటూ 70 అలా. 70 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? విన్నారా? 70,000 అన్నాను. ఓకే. ఇప్పుడు లవ్ లో అనేది బాయ్ బెస్టీలను చాలా మందికి అమ్మాయిలకి ఒక బాయ్ బెస్ట్ అని ఉంటారు. మీకు ఎవరైనా బాయ్ బెస్ట్ లేరు. అలా ఉండాలని ఎవరైనా ట్రై చేశారు మీ దగ్గర? ట్రై చేశారు. ఎవరైనా యాక్సెప్ట్ చేయలేదా మీరు? మామూలుగా అందరూ ఫ్రెండ్స్ అంతే, బాయ్ గర్ల్స్ అంతే. ఫ్యూచర్ లో మీరు లవ్ చేయని అంటున్నారు, ఎవరిని యాక్సెప్ట్ చేయలేని అంటున్నారు. ఒకవేళ చేయాల్సి వస్తే ఎవరైనా ఒక అబ్బాయి మీకు నచ్చితే అతను లవ్ సిన్సియర్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ అయితే ఇంట్లో చెప్తాము, ఇంట్లో వాళ్ళు ఓకే అయితే నాకు ఓకే. అప్పుడు ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఇంట్లో చెప్పేస్తారా? అంటే అబ్బాయి గుడ్ అనిపిస్తే ఇంట్లో చెప్తాము. అదే గుడ్ అని ఎలాగా ఐడెంటిఫై చేస్తారు అంటే ఉంటది కదా, అబ్జర్వ్ చేస్తాం కదా, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ స్టడీ పర్పస్ కానీ, వాళ్ళు మనతో ఉండే వే కానీ, అవన్నీ చూసి ఓకే అనిపిస్తే ఇంట్లో చెప్పి వాళ్ళు ఓకే అయితే అప్పుడు మేము ఓకే చెప్తాం. మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? నేనైతే క్యారెక్టర్ ఇస్తాను. మరి 75,000 ఎగ్జాక్ట్ లో ఉండాలన్నారు మంత్లీ సాలరీ. అంటే అంతలో ఉంటే పర్లేదు కదా అని, మరి ఎక్కువ హై అక్కర్లేదు, లో అక్కర్లేదు, మిడిల్ లో బతకడానికి అది ఉంటే అన్ని విధాలుగా బాగుంటది. 75,000 అంతేనా? మీకు ఫ్యూచర్ లో మీ హస్బెండ్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కువ నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తలేదు. నన్ను మంచిగా చూసుకునేవాడైతే చాలు. మనీ గురించి ఏం కాదు, నన్ను బాగా చూసుకుంటే చాలు. పెద్ద ఇల్లు ఉండాలని లేదు, పెద్ద స్థాయిలో ఉండాలని లేదు. నన్ను మంచిగా చూసుకుని చిన్న ఇల్లు అయినా పర్లేదు కానీ బాధ పెట్టకుండా చూసుకోవాలి. ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలో? మంచోడే ఉండాలి, పెద్ద హెయిర్ ఉండాలి, స్పెట్స్ ఉండాలి, కలర్ ఎక్కువ లేకపోయినా పర్లేదు. హైట్ అంతా బాగుండాలి అంతేనా? మీడియం హైట్. నా హైట్కి అయితే చాలు. మీ హైట్కి అయితే చాలు అంటారు. ఓకే. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా గుడ్ అని చెప్పను, బ్యాడ్ అని చెప్పను. అంటే కొంతమందికి బ్యాడ్ జరుగుతుంది, కొంతమంది గుడ్ జరుగుతుంది కదా, అలానే ఎవరిని తప్పు పట్టలేము కూడా. మీరు లవ్ చేశారా? చేశారు రీసెంట్ గానా? ఎవరో చెప్పచ్చా? చెప్తారా? సీక్రెటా? ఏ క్వాలిటీ చూసి ఇష్టపడ్డారు? జస్ట్ క్వశ్చన్. ఓపెన్ గా చెప్పచ్చా? ఓకే చెప్పండి. ఏ క్వాలిటీ? నేనైతే పెద్ద హెయిర్, స్పెట్స్ అవే చూసి ఇష్టపడ్డారు అంతేనా? థ్యాంక్ యూ. సిగ్గుపడుతున్నారా? లేదండి, ఎందుకు సిగ్గు. ఎవరినైనా లవ్ చేసావా? ప్రజెంట్ అంటే సిన్సియర్గా ఏం చేయలేదు, మామూలుగా అట్రాక్షన్ కింద చేశాను. అట్రాక్షన్ అంటే టైం పాస్. టైం పాస్. ఓకే. ఎంతమంది చేసావు? లేదండి, ఐడియా లేదు. ఐడియా లేదా? పోను ఓకే, ఎగ్జాక్ట్ లో ఒక ఎంత ఉంటది కదా నెంబర్? ఐడియా లేదు. బాయ్ బెస్ట్. కాంపిటీషన్ నువ్వు బాయ్ బెస్ట్ లిస్ట్ లో ఉన్నావు ఏంటి? బేబీ మూవీలో అలాగా లేదు. సిన్సియర్ గానే చేసావు కానీ ఎక్కువ మందిని చేసావు. సిన్సియర్ గా చేసాను, ఎక్కువ మంది అని కాదు, ఏదో ఒకలో ఇద్దరు అంతే. ఉన్నారా బ్రేకప్స్ లో ఉన్నారు? సిన్సియర్ అంటే పెద్ద సిన్సియర్ ఏం కాదు, అలాగే చేశారు, వదిలేసాను. వదిలేశారు. వాళ్ళ నువ్వా? లవ్ అని కూడా కాదని, అదే ఫ్రెండ్షిప్ టైప్. ఓకే సరే. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? మినిమం ఇంత క్వాలిటీస్ అని ఉంటాయి కదా అమ్మాయిలో, ఏ క్వాలిటీస్ ఇష్టం? అలాంటివి ఏం లేవని. అరే ఉంటాయి కదా, చైర్ ఇష్టం, మేడ ఇష్టం, ఆ విధంగా మా క్వాలిటీస్ ఉంటాయి కదా. ఏ క్వాలిటీస్ ఉంటే నీకు అమ్మాయి ఇష్టం? అలాంటివి ఏం లేవని, మామూలుగా ఎలా వచ్చినా పర్లేదా? ఫ్యామిలీ ఉండాలి. ఓకే. తమ్ముడు నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? లవ్ చేశాను, 8th క్లాస్ అమ్మాయిని లవ్ చేశాను. అంటే ఫ్రెండ్షిప్ చేసాం, తర్వాత సికర్లైజ్ చేసాం. అంటే వేరే అప్పుగా అంటే మేము సైకిల్ చిన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్తో తిరిగాం, కలిసి చదువుకున్నాం. అందంగా బండి మీద సికర్లు అవి చేసాం. అంటే వేరే అమ్మాయి లవ్ చేశాడు ఒక అబ్బాయి, అందుకే నువ్వు వదిలేసాను. ఇంకా అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తే నువ్వు బ్రేకప్ చెప్పేసావు అంతేనా? మళ్ళీ తిరిగి ఎవరినైనా లవ్ చేసావా? లేదన్నయ్య, లేదు. ఫ్యూచర్ లో చేసే అవకాశం ఉందా, ఛాన్స్ ఉందా? లేదన్నయ్య, లేదు. అంటే ఒక అమ్మాయిని
డీప్గా లవ్ చేద్దును, కానీ ఒక అమ్మాయి అలా చెప్పేసింది. ఇంకా అంటే ఇంకా కాంట్ల అమ్మాయి పెళ్లి చేసుకుందామని ఇంకా చూసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే అంటే పెద్దకాలంగా మన పెద్ద అమ్మాయి కావాలి, చదువు ఉండాలి, డిగ్రీ కూడా సర్టిఫికెట్లతో ఉండాలి. నాకు జాబ్ వస్తే నేను అమ్మాయిని చూసుకుంటూ ఉండాలి. ఓకే, నీకు స్టడీ ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాగుండాలి, అటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే నువ్వు చేసుకుంటావు. అవును, అంతేనా? అంతే. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద అండర్స్టాండింగ్. నువ్వు ఏమన్నా లవ్ చేసావా? చేస్తున్నావా? ఎవరు లక్కీ గారు? సీక్రెట్ కొంచెం. ఈ కాలేజేనా? ఈ కాలేజ్ కాదు, ఒక బయట. సరే చెప్పు, 1 సైడ్ 2 సైడ్? 2 సైడ్. ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడ్డావు అమ్మాయిని? అండర్స్టాండింగ్, అర్థం చేసుకుంటది అన్నమాట. అంటే ఇది కావాలని ఎప్పుడు అడగదు, తనకి ఇది కావాలని ఎప్పుడు అడగదు, నా దగ్గర ఉన్నదని బట్టి ఇస్తే తీసుకుంటది, కానీ ఎప్పుడు అడగదు అనమాట. ఫ్యూచర్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఓన్లీ లవ్ వర్క్ అయినా? చేసుకుందాం లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటే కదా చేస్తారు. ఓకే తమ్ముడు చెప్పు, బాయ్ బెస్టీల మీద నీ అభిప్రాయం ఏంటి? నీ లైఫ్ లో కూడా బాయ్ బెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. లక్కీ ఫెలో. ఓకే, ఒకవేళ లేరు కాబట్టి వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి బాయ్ బెస్టీల మీద? అది ఆవిడ ఉండేవాడు పెట్టి ఆడ ఫ్రెండ్ అని ఫీల్ అయితే ఫ్రెండ్ లా ఉండాలి, కానీ వేరే విధంగా లోపల వేరే ఫీలింగ్ పెట్టుకొని బయట ఫీలింగ్ తోటి ఉంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? నువ్వు ఫ్యూచర్ వైఫ్ గా ఎలాగో లవ్ చేసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, తను ఫ్యూచర్ లో నీకు ఎటువంటి విధంగా నడుచుకోవాలనుకుంటున్నావు, అంటే ఎటువంటి క్వాలిటీస్ తో? క్వాలిటీస్ అంటే నా కోసం అలా ఉండాలి ఇలా ఉండాలి నేను ఒక్కలేదు, తనలా ఉండాలి. ఒకటి, డిమాండ్ చేయకుండా నా నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే చాలు. ఓకే, అలా ఉంటే చాలు. ఓకేనా? అంటే మనం వాళ్ళని నమ్మి మనం జాబ్కి వెళ్తాం కదా, వాళ్ళకిలా ఉండాలి మనం నమ్మినట్టు. అంతేగాని వెళ్ళిపోయాడు ఇంక మన ఇష్టం వచ్చినట్టు బతికేయచ్చు అనుకున్న అమ్మాయి కాకుండా అరే ఇతను ఉన్నాడు కదా అని మనం గుర్తు పెట్టుకుంటే చాలు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద అంటే ఇంకా ఈ రోజుల్లో అమ్మాయిలను చూసే బయట తిరుగుతున్నారు కదా, దాన్ని బట్టి చూసా ఇంకా ఏ అమ్మాయిని ఇష్టపడాలని లేదు నాకు. ఎందుకని? ఎందుకంటే మొన్నగా రీసెంట్గా బేబీ సినిమా వచ్చింది, దాంట్లో బెస్ట్ హీరో తోడయ్యారు, ఇంకా అలా ఉన్నది కూడా నాశనం అయిపోతుంది. ఎంత ట్రూ లవ్ చేసినా నాశనం అయిపోతుంది లాస్ట్. ఎందుకు అందరూ బెస్టీలు ఇలాగా అని అంటున్నారు? ఏం మరి తెలీదా? నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? నేనా చేశాను, కానీ ఇప్పుడు కొద్ది గొడవలు పక్కన పెట్టావు. మళ్ళీ చేస్తావా? మళ్ళీ అంటే వస్తే చూస్తాం. వస్తే చూస్తావు? 50-50. అవునా? ఏమో. ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నావు? అంటే సంప్రదాయంగా ఉన్న అమ్మాయి అయితే బెటర్. తమ్ముడు ఎవరినన్నా లవ్ చేసావా? లేదన్నా. ఎందుకు? చేసే ఉపయోగం ఏముంది? ఎందుకు ఉపయోగం లేదు? లవ్ చేస్తే నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అబ్బే అంత లేదు, చేయలే. బాయ్ బెస్టిల్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాడేసుకుని వదిలేస్తారంటే షీలో పని చేసి వదిలేస్తారు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద అంటే వేస్ట్ ఆఫ్ టైం అన్న. వేస్ట్ ఆఫ్ టైం అంతే. ఇప్పుడు అందరూ సిన్సియర్గా ఉండట్లేదు, అందరూ ఎవరికాల్లో నటించడమే సరిపోతుంది. లవ్లో సిన్సియారిటీ అన్నది ఇప్పుడు మనం సిన్సియారిటీ చూసుకోక్కర్లేదు ఎవరికాళ్ళు. అలాగని లవ్ అని వేస్ట్ అని కూడా అనక్కర్లేదు, అందరూ అలాగ ఉండరు కదన్న. నువ్వు ఎవరైనా లవ్ చేసావా? లేదన్న. నీకెవరైనా ప్రపోజ్ చేశారా? లేదు. లేదు 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 నిజంగా. నిజంగా లేదా? నిజంగా లేదు లేదు. ఫ్యూచర్ లో ఇటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఫ్యూచర్ వైఫ్ కింద రావాలనుకుంటారు కదా, నీకు ఎటువంటి క్వాలిటీస్ ఇష్టం ఉండాలి? క్వాలిటీస్ అంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్. ఎవరో ఒక ఎక్కువగా కూడా తక్కువగా కూడా సమానంగా ఉండాలి, గొడవ పడకూడదు, వచ్చిన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, ఇంకేముందని అంతే. ఇప్పుడు చాలా మంది సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు, ఎంత సిన్సియర్ గా లవ్ చేసినా అమ్మాయి తరపున ఒక బాయ్ బెస్ట్ అని కూడా ఒకడు ఉంటున్నాడు. సో వాడి వల్ల లవ్ అనేది సక్సెస్ అవుతుందా లేకపోతే ఇది బ్రేకప్ అవుతుందా? అంటే బాయ్ బెస్ట్ వల్ల నీ ఒపీనియన్? బాయ్ బెస్ట్ అంటే ఇప్పుడు చూసాం కదా సినిమా, దాన్ని బట్టి బేబీ ఎఫెక్ట్ అంతే.
బాయ్ బెస్టీల వల్ల లవ్ బ్రేకప్స్ అవుతున్నాయి. సిన్సియర్ లవ్కి వాల్యూ ఉండలేదు. లవ్ అంటే ఒక ప్యూరిటీ టైప్ అని నేను భావిస్తాను అనమాట. అంటే అవతల వాళ్ళు ఎంతైతే ప్యూరిటీగా ఉంటారో నేను అంత ప్యూర్గా ఉండాలనుకుంటాను. అంటే ఈ టైంలో అంత ప్యూరిటీ మనకైతే దొరకదు. నువ్వు ఎవరన్నా లవ్ చేసావా? చేయలేదని. నిజంగా చేయలేదు. నీకెవరైనా ప్రపోజ్ చేశారా? చేయలేదని. ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నీకు ఫ్యూచర్ వైఫ్ కింద రావాలనుకుంటున్నావు? ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి నీకు నీ ఫ్యూచర్ వైఫ్ కింద? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాయ్ బెస్టీలు ఉండకూడని. నెక్స్ట్ ఏంటంటే నన్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అందరూ వాళ్ళు ఏంటంటే గిఫ్ట్లు ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, మొబైల్స్ ఇస్తున్నారు. అలా కాదు. మనం ఏంటంటే వాడు అసలు మనకి ఏం తేవగలడు, అసలు ఏమి ఇవ్వగలడు, అంటే వాడు తెచ్చిన కొంతలో మనకి హ్యాపీగా ఉంచగలడా అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఆ థింకింగ్ మైండ్ ఇప్పుడైతే అబ్బాయిల దగ్గర లేదన్నా. ఫ్యూచర్లో నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు దొరకరు. మనం ఎవరు దొరికినా అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా ప్రతి ఒక్కరికి బాయ్ బెస్టీలు ఉన్నారంట. ఉన్నారు, కన్ఫర్మ్గా ఉన్నారు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే వేస్ట్ అన్న. ఇంక అది దాని గురించి మాట్లాడుకో అవసరం లేదు. ఇంక వేస్ట్. ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ అన్న లవ్ మీద. అదొకటే చెప్పదలుచుకోండి. ఎందుకని వేస్ట్? ఎందుకని వేస్ట్ అంటే ఇప్పుడు చూస్తున్నా కదన్నా బ్రేకప్లు అవుతున్నాయి. ఇంకా ఏ కారణం లేకుండా విడిచి వెళ్ళిపోతున్నారు కదన్నా. నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? ఎన్ని ఎందుకులని అలా చెప్తాడని అంతమంది చేశానన్నా. ఇప్పుడు ఉన్నారా లేరా? లేరన్నా. బ్రేకప్? అవునన్నా. ఫ్యూచర్ లో మళ్ళీ లవ్ చేసే ఉద్దేశం ఉందా? లేదనే. లేదు. లేదనా. ఇప్పుడు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి బాయ్ బెస్టీలు అని ఇప్పుడు టాక్ వస్తుంది. బేబీ మూవీలో కూడా మనం అలాంటివి చూసాం కూడా. ఇప్పుడు బాయ్ బెస్టీల మీద నీ అభిప్రాయం ఏంటి? బాయ్ బెస్టీలు అంటే ఏముందని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ నార్మల్ గానే బెస్ట్ ఫ్రెండ్ చేసి తర్వాత వాడుకుని వదిలేసి ఇలాగా చూస్తున్నారన్న. అంతేనా? సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళందరికీ వాళ్ళు విలన్ లా తయారయ్యారంట. అవునవును అన్న. విలన్లు కూడా కాదన్న, డైరెక్ట్ శత్రువులేని అన్న మాకు. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటారన్న. ఎవరైనా చేసుకోవాల్సిందే. ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఎటువంటి అంటే ఏముందన్న తెలిసిందే కదన్నా. సమాజం గురించి ఇంకా ఎలాగొన్నా చేసుకోవాల్సిందే అన్న. మినిమం ఈ క్వాలిటీస్ ఉండాలి, అర్థం చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా. అటువంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇప్పుడున్న అమ్మాయిల నుంచి? ఇప్పుడున్న అమ్మాయిల నుంచి అంటే నన్ను బాగా చూసుకోకపోయినా పర్లేదు కానీ ఇంటికాడ పేరెంట్స్ని బాగా చూసుకుంటే చాలు. అమ్మ నాన్నే బాగా చూసుకుని నాతో కొంచెం కలివిడిగా ఉండి మాట్లాడితే చాలు. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే అన్న. పేరేం తమ్ముడు? శివ అన్న. శివ. ఏ కాలేజ్? ఆర్ట్స్ కాలేజ్. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? లవ్ మీద ఒపీనియన్ అంటే లవ్ చేసే వాళ్ళు తెలుస్తుంది. నేను మ్యాక్సిమం ఎవరిని లవ్ చేయలేదు ప్రస్తుతానికి. ఒపీనియన్ అంటే ఏం చెప్పాలంటే చెయ్యొచ్చు. లవ్ అన్నది మంచిదే కానీ మనం పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ. సిన్సియర్గా లవ్ చేసి చివరిదాకా విడిపోకుండా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటేనే చెయ్యాలి. లేకపోతే లవ్ అన్నది అనవసరమే. ఎటువంటి అమ్మాయి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నీకు వైఫ్గా రావాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? క్వాలిటీస్ అంటే ఏమున్నాయన్న, మనోడు చెప్పాడు కదా, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా ప్లాన్ చేసుకున్న పిల్లలు గట్రా వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. ఎటువంటి విమర్శలు లేకుండా బాగుండాలి. అందరినీ బాగా చూసుకోవాలి మెయిన్. ఇంకా జాబ్ అంటే ఇంకా ఏదోటి అబ్బాయిలు కాబట్టి ఏదో చేస్తాం ఇంకా కంపల్సరీ. బాయ్ బెస్టీల మీద నీ ఒపీనియన్? బాయ్ బెస్టీలు అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్ అంటారు, తర్వాత ఫ్రెండ్ కాదు ముద్దు కావాలి అలాగేలాగని అడుగుతారు. అలా 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 ఉండి కొద్ది చాలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. లవర్స్ ఉండొచ్చు మంచిదే కానీ మంచితనంగా ఉండాలి బాయ్ బెస్టీలు అంటే. వాళ్ళ వల్ల ఇప్పుడు లవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మ్యాక్సిమం సినిమా గురించి అని కాదు, మా నార్మల్గా బాయ్ బెస్టీస్ అంటే ఎప్పటి నుంచో ఉంటారు కదా, మధ్యలో ఏంటి మీరు ఎవరేంటి అలా తిరుగుతున్నాడు అలాంటివి ఏమైనా చెప్తారు కదా. లవ్ మీద ఒపీనియన్ అంటే లవ్ అంటే ఒక అట్రాక్షన్ అండి. అది సెక్స్ అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మధ్యన లవ్ అంటే జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. అది ఇప్పుడు ఉన్న యూత్ మట్టి. నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? 3rd క్లాస్ లో చేశాను. 3rd క్లాసా? 3rd క్లాస్ లో చేశాను. ఇప్పుడు కూడా ఉంది కదా కాలేజ్ లో. నిన్న ఎవరన్నా చేశారా? నన్ను ఒకరు చేశారు. ఉన్నారా ఇప్పుడు? ఉన్నారా? ప్రజెంట్ అయితే మాట్లాడతలేదు. లేదు. అయితే నీ లైఫ్ లో ఎవరు లేరు? ప్రజెంట్ అయితే ఎవరు లేరు. సింగిల్. ఇప్పుడు బాయ్ బెస్టీల మీద నీ ఒపీనియన్ ఏంటి? బాయ్ బెస్టీ మీద అనవసరం. వాళ్ళు ఉన్న
ఇంగితమే ఇంకా నరికేయడమే ఎందుకని వాళ్ళ బాయ్ బెస్టీ అంటే ఇంకా లవరే ఇంకా ఆయనకి అది బేబీ మూవీ చూసాను నేను బాయ్ బెస్టీ ఫ్రెండ్ అంటే బేబీ మూవీ చూసాను నేను అదే ఇద్దరు ఉంటారు కదా అదే బాయ్ బెస్టీ అంటే ప్రజెంట్ ఇంకో లవర్ కింద ఇంకా ఆడే బాయ్ బెస్టీ అంటే ఇంకా బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే సరే ఇప్పుడు బేబీ మూవీ చూసాను అంటున్నావు ఒకడేమో ఎర్రపప్పు అయ్యాడు ఇంకొకడేమో పుష్పం కొండ ఎర్రపప్పు అయ్యాడు మూడో కూడా వచ్చాడు ఆడేంటి లాస్ట్ లో ఆడు పెద్ద ఎర్రపప్పు కొండ ఎర్రపప్పు ఫ్యూచర్ లో నీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వైఫ్ గా రావాలనుకుంటున్నావు మినిమం క్వాలిటీస్ సీతారాంలో మూవీలో అదే మియా ఖలీఫా చెప్పు మియా మాల్కోవా మియా ఖలీఫా సీతారాం మూవీలో అదే మూవీలో అది ఉంటది కదా ఆర్మీకి వెళ్ళిపోతుంది ఉంటది కదా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నాను ఎలా ఉన్నా రంగు ఎలా ఉన్నా గానీ ఎలా ఉన్నా మనకి కాదు మన క్యారెక్టర్ ముఖ్యం మనిషి నిజంగా బేబీ లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి నీకే వైఫ్ గా వచ్చి నీకు స్టోరీ రివీల్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏం చేస్తావు నాకు అదే క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ ఇస్తారా రెండు ఫైనల్ క్యారెక్టర్ మ్యారేజ్ క్యారెక్టర్ నీకు వస్తే రెండు ఫస్ట్ నైట్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నైట్ కి వెళ్తాం కదా బయటికి రాగానే చంపేస్తావు కథం చంపేస్తాను నేను గేలుకి వెళ్ళిపోతాను నెక్స్ట్ ఏది అవుతుంది నాకు తెలియదు కదా ఇంక నెక్స్ట్ ఏమవుతుందని తెలియదు ఏమవుతుంది నన్ను ఏది చేసుకుంటారో నాకైతే మ్యారేజ్ అయితే ముందు చేసుకున్నా ముందు అవన్నీ మ్యారేజ్ కూడా చేసుకుంటారో లేదు తెలియదు ముందు అవన్నీ తెలుసుకున్నా అమ్మాయి క్వాలిటీస్ అదే చెప్పాను కదా ఇందాక ఆ క్వాలిటీ అలా మినిమం మంచి క్వాలిటీ క్యారెక్టర్ ఉంటే నువ్వు రంగు ఏమి చూడకుండా నువ్వు చేసుకుంటాను ప్రియాంక చెప్పు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద బాగుంటది ప్లస్ తెలీదు లవ్ అసలు వేస్ట్ అని నన్ను అడిగితే టైం వేస్ట్ మంది లవ్ లో సేపు గాలి తేలుతుంటే ఉంటది వదిలేసిన భూమి ఒక్కడిపోతుంది మీరు ఎవరైనా లవ్ చేశారా లేదు ఎందుకని ఇష్టం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవరైనా ప్రపోజ్ చేశారా పోనీ చేశారు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదా సరే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అలాంటి ఇప్పుడే ఏం లేవు అలాంటి లేవు ఒకవేళ చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మంచి జాబ్ ఉండాలి బాగా చూసుకోవాలి మమ్మల్ని ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాలరీలో 30,000 సరిపోద్ది నీకు సాలరీ అలా ఏం లేదండి మరి డబ్బు లేకపోతే అలాగా డబ్బు లేకపోతే 100 రూపాయలు ఉంటే చాలా జీవితానికి 100 రూపాయలు సరే మీలో ఎవరికైనా బాయ్ బెస్టీలు ఉన్నారా నో బాయ్ ఫ్రెండ్స్ నో బాయ్ బెస్టీస్ లేరు నీకు ఉన్నారు విశ్వ బెస్టీ అంటే బాయ్ ఫ్రెండ్ బాయ్ బెస్టీ మీరు లవ్ చేశారు ఎవరన్నా ఎందుకని లవ్ మీద ఒపీనియన్ లేదా ఫ్యూచర్ లో మీరు లవ్ చేయాలనుకుంటున్నారు తెలీదు ఒకవేళ లవ్ చేస్తే అబ్బాయిలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి క్వాలిటీస్ అంటే ఏం క్వాలిటీస్ అని చూడడం ఫ్యామిలీ చూసుకుంటే చాలు అంతే జస్ట్ ఫ్యామిలీ ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చే అబ్బాయి నుంచి ఎటువంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇలా ఉండాలి తాగుడు ఉండకూడదు మందు తాగకూడదు అటువంటివి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళ ఇష్టం తాగచ్చు, లిమిటెడ్ గా తాగితే చాలు, మరీ ఎక్కువ కాదు. మీరు చెప్పండి మేడం. మేడం మేడం మీరు చెప్పండి. లవ్ మ్యారేజ్ కి ఒక నిమిషం, మీరు అడిగారు కదా లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి 2 డిఫరెన్స్ ఉన్నాయని. ఏంటా డిఫరెన్స్? మ్యారేజ్ అనుకోండి మనం ప్రేమించిన వాళ్ళు చేసుకుంటాం, అరేంజ్ మ్యారేజ్ అనుకో వేరే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు చేసుకుంటాం, అంతే తేడా. మీరు ఏమంటారు? లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి డిఫరెన్స్ ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకుంటే తను కొట్టినా తిట్టినా గానీ మనం ఎవరికి చెప్పడానికి ఉండదు. అదే పెద్దలు కుదిర్చి చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు చూసుకోవడానికి. వాళ్ళు కొడతారని మీరు ముందుగానే డిసైడ్ అయిపోయారా? కొట్టడం మాత్రం పక్క, కొట్టించుకోవడం అది పక్కనే. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదని మొత్తం లాగేస్తారు లవ్ అంటే, ఏం చెప్పలేం. ఎందుకు? ఎవరన్నా లవ్ చేసా? లేదులే అన్న. చేయలేదా? పోనీ నిన్ను ఎవరన్నా లవ్ చేశారా? లేదే అన్న, ఎవరు లేరు. లేదు. ఎందుకు చేయాలనిపించలేదు నీకు? ఎందుకంటే చేయాలనిపించలేదు అంతే. ఎంజాయింగ్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ అంతే. ఒక రీజన్ ఉంటది కదా, అంటే కాలేజ్ అంటే లవ్ ఉంటది, అమ్మాయిలు వస్తారు, ఇదిగా కలర్ఫుల్ గా ఉంటది, ఎవరినో చూసి అట్రాక్షన్ అవుతారు. నీకు అలా ఎప్పుడు అవ్వలేదా? నీకు అనిపించలేదు అసలు లవ్ చేయాలనిపించలేదు? అవి అనిపించింది అన్న, అయిపోయింది అంతే. చేసావు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ అంతే, ప్రజెంట్ ఏం లేదు. బాయ్ బెస్టీల మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ చేడదాపడానికి వస్తారు అలా అంతా, అంతే. వేస్ట్ గా అన్నారు, మధ్యలో లవ్ని స్పాయిల్ చేసేస్తారు. వాళ్ళ వల్లే మేజర్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ బ్రేకప్ అవుతాయి, సంక్రాంతికి పోతున్నాయా? అంతే, నిజమే అది. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా? ఇప్పుడైతే లేదన్న, రాసి పెట్టి ఉంటా విద్ది, అప్పుడు చేసుకుంటా. ఒకవేళ చేసుకుంటే వచ్చే అమ్మాయిలో ఎటువంటి క్వాలిటీస్ రావాలనుకుంటున్నాం, అంటే ఉండాలనుకుంటున్నాం? అంటే మినిమం క్వాలిటీస్ ఉంటాయి కదా, చెప్పండి. క్వాలిటీస్ గట్రా ఏం లేవాలి అన్న, వచ్చింది మంచిగా ఉంటే చాలు. అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, మనల్ని బాగా చూసుకోవాలి, అంతే. తమ్ముడు నువ్వు చెప్పు, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఏం లేదని, లవ్ మీద ఏం లేదని ఇప్పుడు చూస్తుంది కదా జనరేషన్, లవ్ అని చెప్తారు, ఒకళ్ళు బాగోతే ఇంకోళ్ళు తిరుగుతా ఉంటారు, అందుకని నాకు అంత. ఇప్పుడు రీసెంట్ గా బేబీ మూవీ చూసానని, ఇప్పుడు దాంట్లో బాయ్ బెస్టీల్ అని గొడవ ఇదంతా ఉంది. సో నీకు బాయ్ బెస్టీల్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అలాంటి ఎందుకనే బాబు, సినిమా చూసాక మెంటల్ వచ్చేసింది. ఇంకా ఈ స్టోరీలు అంటే మన వల్ల కాదు, ఉన్నారులే కానీ ఒకళ్ళనే సిన్సియర్గా చేస్తున్నావా? ఉన్నారు ఇప్పుడు? ఎక్సైట్మెంట్స్ కూడా ఉందా? అంటే ఇంట్లో వాళ్ళే. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఎటువంటి క్వాలిటీస్ చూసి ఇష్టపడ్డావు? ఎటువంటి అంటే అమ్మాయి డీసెంట్గా ఉంటుందని, అందరితో కలివిడిగా ఉంటుంది, అందుమించి ఎవరితో మనకు తెలిస్తేనే మాట్లాడుద్ది, అందుమించి ఇంకేం. సో తెలిసిన అమ్మాయి కాబట్టి చేసుకోవాలనుకుంటున్నావు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వు చెప్పరా, ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? నాకు ఎటువంటి క్వాలిటీస్ వద్దని, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటా. ఎటువంటి క్వాలిటీస్ అవసరం లేదని, ఇంట్లో ఎవరు చూస్తే వాళ్ళని చేసుకుంటా. లవ్ మీద అయితే నమ్మకం లేదు. ఎందుకని లేదు? నీకేమైనా బ్రేకప్స్ అయ్యా? అయిందన్య. అయిందా? ఎవరు? ఒక అమ్మాయి ఉందిలే అన్య. లవ్ చేసాం, మధ్యలో బ్రేకప్ అయిపోయిందన్య. ఎందుకు? బాయ్ బెస్టీల మీద నీ ఒపీనియన్ ఏంటి? నీ లవ్ స్టోరీలో ఏమైనా బాయ్ బెస్టీ ఉన్నాడా? అంటే ఎవరు లేరని, బాయ్ బెస్టీ అంటే ఎవరు లేరు. ఏమైందో తను వదిలేసిందన్య, అంతే. బాధ అనిపిస్తుంది ఎప్పుడన్నా? అనిపిస్తుంది అన్య. ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి లవ్ చేయాలనిపిస్తుందా? వద్దురా బాబు అనిపిస్తుందా? వద్దనిపిస్తుంది అన్య. ఎందుకు లవ్ వేస్ట్ అన్య. సో ఫ్యూచర్ లో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే వచ్చే అమ్మాయిలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు? ఏముందన్యా, నన్ను మా అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకోవాలి, ఇంకంతే అన్యా. ఇంకా ఇంటికాడ ఉంటే చాలు.
సరే తమ్ముడు, నీకు మంచి అమ్మాయి, అర్థం చేసుకునే అమ్మాయి వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్ తమ్ముడు, చెప్పు, నీకేమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? క్రష్ ఉంది. ఇప్పుడు ఉందా లేరా? అంటే ఇప్పుడు ఉంది కానీ నన్ను ఇష్టపడట్లేదు. నువ్వు వన్ సైడ్ లవ్ చేసావా? ఇంకా ఏం చెప్పలేదా? చెప్పలేదండి. ఓకే, ఇంకా లవ్ చేస్తున్నావు. లవ్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో చెప్పే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అమ్మాయికి ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంటుందా నీకు? అంటే ట్రై చేస్తున్నాను బట్ కానీ తనకి ఇష్టం లేదు. ఓకే, నువ్వు ఒకవేళ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే మ్యాక్సిమం మా అమ్మలాగా నన్ను చూసుకునే అమ్మాయి, మా అమ్మ నన్ను అర్థం చేసుకునేది, నన్ను అర్థం చేసుకునేది బాగుంది. నీకు ఎప్పుడైనా అనిపించిందా చూడడం నాలో నేను ఇష్టపడమే బెస్ట్, చెప్పడం అనవసరం అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఎప్పటికైనా చెప్పాలి అమ్మాయికి ప్రపోజ్, నా లవ్ చెప్పాలని ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుందని, కానీ తనకి చెప్తే అక్కడ నా లవ్ యాక్సెప్ట్ చేయదని భయం అవుతుంది. బాయ్ బెస్టీల మీద నీ ఒపీనియన్ ఏంటి? బాయ్ బెస్టీలో అంటే లేదని, అంటే కలిసి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని, మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్వాల్వ్ అవి మళ్ళీ ఈ మధ్యలో గొడవలు పెట్టేస్తుంటారు కదా, అలా ఉండు. లవ్ మీద ఒపీనియన్ అంటే అంతేమీ లేదన్నయ్య. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? లేదన్నయ్య. ఎందుకు? ఎందుకంటే చేద్దామని ఇంట్రెస్ట్ పెట్టలే. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? లేదన్నయ్య, చేయలేదు. సర్లే, నువ్వు చెప్పు, బాయ్ బెస్టీల మీద నీ ఒపీనియన్ ఏంటి? బాయ్ బెస్టీ అంటే ఏముంది, ఏం లేదన్నయ్య. ఇప్పుడు వరకు రియల్ లైఫ్లో ఇప్పుడు చూడలే నేను అలాంటి. ఫస్ట్ మూవీలో చూస్తే ఇప్పుడు రియాలిటీ చూస్తే చూడొచ్చు అనిపిస్తుంది. రియాలిటీలో చూస్తే నువ్వు ఎటువంటి ఉంటాయని చూస్తున్నావు, అంతేనా? ఫ్యూచర్లో నీకు వచ్చే వైఫ్ ఎటువంటి క్వాలిటీస్తో రావాలనుకుంటున్నావు? అంటే అర్థం చేసుకోవాలి మంచిగా, అంటే ఫ్యామిలీని అట్లా అర్థం చేసుకుని ఉండాలి, మంచితనంగా కలిసిపోయి ఉండాలి ఫ్యామిలీతో. ఇప్పుడంటే లవ్ మీద అసలు ఒపీనియన్ గట్ట అలాంటివి ఏమి లేవని, అది వేస్ట్ అనిపిస్తుంది అంతే. ఎవరన్నా లవ్ చేసావా? చేశానని. ఉన్నారా? బ్రేకప్? బ్రేకప్ అని చెప్పలేదు, వెళ్ళిపోయారా? ఓకే, ఫ్యూచర్లో మళ్ళీ ఎవరైనా లవ్ చేసే ఉద్దేశం ఉందా? చెయ్యాలని ఉంది కానీ అంత మంచిగా ఎవరో కనబడతలేదని. సరే, క్యారెక్టరా లేకపోతే? కొంతమంది మంచిగానే ఉంటారు, కొంతమంది క్యారెక్టర్ తెలియలేదు ఎలా ఉంటారు అన్నది, అంతే. ఒకవేళ మంచి అమ్మాయి మళ్ళీ పరిచయం అయితే చెయ్యాలని ఉంది, చేస్తాం అంతే. ఇప్పుడు అందరికి బాయ్ బెస్టీలు అనేది కామన్, అందరికి బాయ్ బెస్టీలు అంటున్నారు. సో బాయ్ బెస్టీల మీద నీ అభిప్రాయం ఏంటి? అలా బాయ్ బెస్టీలు ఉండడం కరెక్టేనా? కొంతమంది అయితే బెస్ట్ ఫ్రెండ్స్ బాగానే ఉంటున్నారని, ఇంకొంతమంది అయితే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ని ఉపయోగించుకొని కొంచెం చెడుగా ఉంటున్నారు, అంతే. వాళ్ళ వల్ల కొంచెం లవ్ బ్రేకప్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యూచర్లో నువ్వు పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి నుంచి ఎటువంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? క్వాలిటీస్ అంటే చదువుకొని బాగా చదువుకొని ఉండాలని, ఇంకోటి ఏంటంటే కేరింగ్గా ఉండాలి, అంతే అంతే. నేనైతే అదే చూస్తాను. మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? మీరు అంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనీయే మెయిన్, మనీ ఉంటేనే అని. సో మనీ కావాలి కదా మరి ఫ్యూచర్ లో, మరి క్యారెక్టర్ తో మన పని ఏంటి? అంటే ఇప్పుడు తాగేసి తిరిగేసి అంతే మనీ సంపాదించలేడు కదా, క్యారెక్టర్ ఉంటే డబ్బు సంపాదించాలి, మనం సెటిల్ అవ్వాలి అనేసి. ఎంత సోపు మీరు సెటిల్ అవ్వాలి, మాకు డబ్బు కావాలంటారు కానీ మీరు సంపాదించరా? చదువుకుని ఇంకా ఆడు వెళ్ళి జాబ్ చేసి మీకు శాలరీ పెట్టి క్యారెక్టర్ అంతే కానీ అదే పెళ్లి చేసి అది కాదు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక విషయం, అతను మగవాడు సంపాదించాలి, తీసుకొచ్చి పెట్టాలి, కరెక్టే. మీకను కొన్ని అంబిషన్స్ ఉంటాయి కదా, మీరు సంపాదించాలని, మీరు చేయాలని, మీరు ఇలా లైఫ్ ఇలా డిజైన్ చేసుకోవాలని ఉంటది కదా, మీరేం చేస్తారు? మేమైతే చదువుకుని ఫ్యూచర్ లో సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదించి మీరు కూడా సాయం చేయాలి.
అనాథలకి పేద పిల్లలకి వాళ్ళకి సహాయం చేయాలి. మీరందరూ గ్రూప్ గా ఉన్నారు. మీ డిజైన్స్ ఏంటో నాకు తెలియదు, మీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలియదు. ఓకే, లాస్ట్ డే కాలేజ్ అయిపోయింది. ఇంకా రేపు రాసుకోవడమే. ఓకే, ఇంకా రేపు ఎగ్జామ్స్ లాస్ట్ సప్లిమెంటరీ రాసుకోవడమే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మీ ఫ్రెండ్స్ మొహాలు కాల్స్ లోను లేకపోతే 1 year తర్వాత అవి కూడా టచింగ్ లో ఉండరు. సో ఈ క్షణం నేను అడుగుతున్నాను, మీకు ఈ బ్యాచ్ లో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ కాలేజ్ లో ఎవరైనా కొట్టాలనిపిస్తే ఎవరిని కొడతారు? ఆనంద్. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వచ్చే న్యూస్ రావట్లేదా? సమాధానాలు మీరే చెప్పేస్తున్నారు. మేము మళ్ళీ అందరిని అడుగుతాను. ఆనందం కొట్టాలనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే తను ఏదైనా కాలేజీలో ఏమైనా చెప్పినా కానీ ఎవరికి చెప్పడం, ఓకే సీక్రెట్ అన్నమాట. ఆయన ఏం చెప్పడు, మీకు కొంచెం సెల్ఫ్. మీరు ఎవరినైనా కొట్టాలనిపిస్తే, అంటే ఈ రోజు కాలేజ్ లాస్ట్ డే కదా, ఎవరైనా కొట్టాలనిపిస్తే ఎవరిని కొడతారు? ఎందుకు కొడతారు? సరిపోయింది. ఎందుకు? అంటే ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళిన పిలిచేవాడు, ఇప్పుడు అస్సలు పిలవట్లేదు. అయ్యగారు లవ్ లో ఉన్నారు, ఇందాక ఓపెన్ అయ్యారు. సో అందుకని మిమ్మల్ని దూరం పెట్టుంటారు. మీరు మీరు ఎవరిని కొట్టాలనుకుంటున్నారు? ఎందుకు? నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కొట్టాలనిపిస్తుంది? ఎందుకు? నాకు నేను కొట్టాల్సిన కొట్టేనండి. నాకైతే ఇప్పుడు ఎవరిని కొట్టాలని లేదు. రే మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అలాంటి వర్డ్స్. నువ్వు అదే అడిగింది అది కాదు. నేను అడిగింది అర్థమవ్వాలండి మినిమం డిగ్రీ ఇంటర్ 10th చదివి ఉండాలి. అదే ఉండాలి. కొట్టడం అంటే ఆ కొట్టడం కాదు, కొట్టడం చెంప మీద కొట్టడం. అంటే ఎందుకు కొట్టాలి? నాకైతే ఒకడు ఉన్నాడు అన్న. చెప్పు. ఎందుకు కొట్టాలను? ఎర్రమణికంట ఆడనే కొట్టండి. ఎర్రమణికంట పైడిపల్లి కొత్తని కొట్టాలని ఉంది. ఓకే, నిన్న నా చెప్పులు బుడలేదు అన్నాడు అన్నాడు. నిజంగా కామెడీ లేదు. డ్రైనేజీలో చూస్తుండ చెప్పులు. ఇయర్స్ మీరంతా ఫైనల్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్? బిఏ బ్యాచ్. ఓకే, ఇప్పుడు కాలేజ్ లాస్ట్ డే కదా, అల్లరి చేశారు, పేర్లు రాసుకున్నారు, అన్ని అవి మొత్తం మొహాలు చూసుకున్నారు అన్ని. కానీ ఈ గేట్ దాటిన తర్వాత ఎంతో కొంత బాధ ఉంటది. ఎందుకంటే మేము కూడా కాలేజ్ బాధ ఉంటది. ఓ రూమ్కి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ వెళ్తామా కాలేజ్కి, రేపు ఈ సరదా ఉండదు, క్లాస్ రూమ్ లో మాటలు ఉండవు, అల్లరి చిల్లరి లెక్చరర్స్ మీద ఇది చేసేది అది ఏమి ఉండదు. సో ఎంతైనా బాధ ఉంటది. ఎలా అనిపిస్తుంది మీకు ఆ బాధ? నీకు ఏమన్నా లేదు, నాకు రొటీన్ గానే ఉంది ఏమనిపించదు అంటే? రొటీన్ గా అయితే లేదు, కొంచెం బాధ అయితే ఉంటది. ఉంటది, ఎవరికైనా ఉంటది. కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఏం చేసినా కాలేజీలో ఉన్నప్పుడే చేస్తాం. ఒకవేళ ఫ్రెండ్స్ అన్నా ఎంత కోపాలన్నా ఏం చేసినా ఇక్కడే చేస్తాం. టైం పాస్ అన్నా మెమరీస్ మొత్తం అన్ని స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అన్ని మెమరీసే కదా. ఇంట్లో ఉంటే జస్ట్ ఫ్యామిలీ అంతే, జస్ట్ మెమరీస్ అనేది కాలేజ్ లో ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీ ఓకే ఈ మర్చిపోతాం, మళ్ళీ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ కాలేజ్కి వస్తే కాలేజ్ మెమరీస్. ఎంతైనా గానీ కాలేజ్ మెమరీస్. ఇక్కడ దొరికినంత ఫ్రెండ్స్ గానీ అర్థం చేసుకునే వాళ్ళు గానీ మనకి లైఫ్ లో ఎవరో దొరకరు. నీకేమనిపిస్తుంది ఈ కాలేజ్ లాస్ట్ డే అన్నావు, రేపు పొద్దున్న నీకేమనిపిస్తుంది ఈ క్షణం? నాకైతే బాధగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ మిల్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. కాలేజ్ లైఫ్ బాగుంటది.
నువ్వు చెప్పు నీ ఫీలింగ్ ఏంటి? ఈ క్షణం లాస్ట్ డే అంటున్నారు కాలేజ్. నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఏమన్నా బాధగా ఉందా లేదా? బాధ ఉందండి, అందరం విడిపోతున్నాం కదా, అందుకు చాలా బాధగా ఉంది. కాకపోతే ఇప్పుడు అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, హాస్టల్కి వెళ్ళాక ఇంకా కూర్చోమన్నారు కదా, ఎవరు కాళ్ళు అన్నట్టుగా ఇంకా బాధ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వీళ్ళు వేరే స్టడీకి వెళ్ళొచ్చు, వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు, ఫర్దర్ గా ఏదైనా చదవచ్చు. అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ సర్క్యులేట్ అవుతారు, క్లోజ్ అవుతారు. మళ్ళీ మీరు కలుసుకునే టైం వస్తే ఈ బాండింగ్ మళ్ళీ ఉంటుందని మీకు నమ్మకం ఉందా? చెప్పలేం. 50% ఉండదు, 50% ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ బిజీ అయిపోతారు అన్న. అసలు బిజీ నేనంటే ఇప్పుడు వైజాగ్, దుబాయ్ అలా అంటే వైజాగ్ దుబాయ్ అంటే మళ్ళీ డిగ్రీ మైండ్ సెట్కి వెళ్ళిపోద్ది. అలా కాదు, వైజాగ్ దుబాయ్ లో ఏం చేస్తావు అంటే నేను అయిపోయిన తర్వాత నేనైతే విజయవాడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్న. అంటే చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని. ఓకే, రియల్ ఎస్టేటా? రియల్ ఎస్టేట్ లాంటి. ఓకే, మీరు ఎక్స్పెక్టెడ్ ఫర్ 75,000 శాలరీ. వీళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఏ వస్తాడో, మాకేమెత్తాడో, ఏం తెస్తాడో, ఎక్కడ తీసుకెళ్తాడు అనే తప్ప మేమిద్దాం మంచి చేద్దాం అని ఏమన్నది. ఇంకెప్పుడు గోకేయడానికే 24 గంటలు గోకేయడానికే. కార్డులు గోకేస్తారు, జోబిలు చింపేస్తారు, ఇంకేం ఉండవు. ఎవరినన్నా లవ్ చేసావా? చేశానండి. ఎవరిని? నా లవర్నే. నీ లవర్నే? ఎక్కడ? కాలేజా? కాదని బస్ స్టాండ్ లో. బస్ స్టాండ్ లో లవ్ చేసావా? సరే, ఇప్పుడు బ్రేకప్పా లేకపోతే లవ్ ఉందా? అలా చూడడం తప్ప. వన్ సైడా? వన్ సైడ్ అని. 2 సైడ్స్ కాదు. కాదని. ఎప్పుడైనా చెప్పాలనిపించిందా? చెప్పాలనిపించింది, కాకపోతే చెప్పలేకపోతున్నావు. మోగ ప్రేమ? అవునని. ఓకే, ఎటువంటి క్వాలిటీస్ అంటే ఇష్టం నీకు అమ్మాయిలో? ఎటువంటి క్వాలిటీస్ చూసి అమ్మాయిని ఇష్టపడ్డావు? అమ్మాయి కళ్ళు బాగుంటే చాలని ప్రేమించేస్తాను. మెయిన్ బాయ్ బెస్టీ ఉండకూడదు. ఇప్పుడు అందరికి బాయ్ బెస్టీలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఉండడం వల్ల అమ్మాయిలు నాశనం అయిపోతున్నారండి. నాశనం అయిపోతున్నారా? ఓకే, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? బాయ్ బెస్టీలో ఉన్న అమ్మాయిని అయితే అస్సలు పెళ్లి చేసుకోను. బాయ్ బెస్టీలో ఉన్న అమ్మాయిని అసలు పెళ్లి చేసుకోవా? అవునండి. ఓకే, తప్పదు కదా, ఏదో రోజు పెళ్లి చేసుకోవాలి కదా. అలాంటి రోజు వస్తే మంచి అమ్మాయిని చూసి చేసుకుంటానండి. ఓకే, నమ్మకం ఉందా మంచి అమ్మాయి వస్తుందని? గ్యారంటీగా ఉంది. ఓకే, వచ్చే వైఫ్ ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే ఏముందని, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, అంతే. మనల్ని చూసుకోవాలి. ఫ్యూచర్ లో ఇప్పుడు లవ్ చేస్తాను అన్నావు కదా, అమ్మాయికి ఏమైనా ప్రపోజ్ చేస్తావా ఏదో ఒక రోజైనా? ఖచ్చితంగా చేస్తానండి. మరి రీసెంట్ గా బేబీ మూవీ చూసావు, ఆ సినిమా చూసాక కూడా ప్రపోజ్ చేయాలనిపిస్తుందా? ఆ మూవీ అంటే సినిమా కదండి, ఆ సినిమాలో తీసుకోవాలి. రియల్ లైఫ్ లో అందరూ అలాగే ఉంటారు అనుకోకూడదు. రియల్ లైఫ్ వేరు, మూవీ అనేది వేరు, అంతేనా? అందరూ అలా ఉండరు. అవునండి. నీకు నమ్మకం ఉంది చెప్తావు అని? అవునండి. తమ్ముడు, నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? చేశానండి, ఒక అమ్మాయిని. చేసావా? ఇప్పుడు ఉన్నారా? ప్రెజెంట్ ఇప్పుడు లేదు అమ్మాయి నాతో. బ్రేకప్? బ్రేకప్. ఓకే, ఇప్పుడు ఎవరినన్నా లవ్ చేస్తున్నావా ప్రెజెంట్? ఎవరిని చేయబుద్దేయట్లేదని. ఎందుకని? ఆ అమ్మాయి వదిలేయడం వల్ల. ఎందుకని? ఆ అమ్మాయి ఎవరి మీద ఇంకా లవ్ ఎందుకు పుట్టట్లేదు? అమ్మాయి వదిలేయడం వల్ల ఇంకెవరిని ప్రేమించాలనిపించట్లేదు? ఇంకా అమ్మాయితో తిరిగిన దాంతో ఇంక దేంతో తిరగలేదు. ఇంకా అది వదిలి వెళ్ళిపోయిన తర్వాత దేని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా అంత ప్రేమించాను అమ్మాయిని. బాధ అనిపిస్తుందా? చాలా బాధ ఉందని. ఓకే, ఇప్పుడు బాయ్ బెస్టీలు అనే ఒక ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్క అమ్మాయికి బాయ్ బెస్టీ. ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా అసలైన లవర్ కంటే వాడు ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అమ్మాయిలు ఇది చేస్తున్నారు. సో అటువంటి బాయ్ బెస్టీల మీద నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని చూస్తేనే నరికేద్దాం అనిపిస్తుంది నాకు. నరికేయాలనిపిస్తుందా? అవునని. ఓకే, వాళ్ళ వల్లే సగం అనుమానాలు అంటారు కదనే, వాళ్ళ దరిద్రపు నా కొడుకుల వల్ల స్టార్ట్ అవుతాయని. పరమ లంచా కొడుకులని వాళ్ళు నాకు కనబడితే నిజంగానే ఎవరితోనా సపోజ్ అమ్మాయి నీకు బాయ్ బెస్ట్ ఉంది, బొక్క ఉంది అనుకో, ఈ చీజ్ అంతానే దేనికైనా. ఏ అమ్మాయిని అడిగినా
అదేనే దాని మీద ఒపీనియన్. సరే తమ్ముడు, ఫైనల్ గా నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా? మ్యారేజ్ మీద కూడా రావట్లేదనే థాట్. ఇంకా మ్యారేజ్ చేసుకున్నాని అమ్మ దాన్ని కూడా కాపలకాయ సావాలో అనిపిస్తుందని. కొన్ని ఎటువంటి క్వాలిటీస్ ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు మ్యారేజ్ కి? మినిమం క్వాలిటీస్. ఇంకా మ్యారేజ్ మీద అయితే ఒపీనియన్ ఏది లేదని. ఇంకా అమ్మాయిల మీద విరక్తి వచ్చేసింది? విరక్తి కాదని ఇంకా తాటుపోయింది మొత్తం. అమ్మాయిల ఇంకా వాళ్ళు లేకపోతేనే ప్రశాంతం అని. వాళ్ళు ప్రశాంతంగా, వాళ్ళు లేకపోతేనే ప్రశాంతంగా ఉంటాం అనుకుంటున్నావు, అంతేనా? అవును. ఓకే.